రైట్. సత్యం గారు సార్ నమస్తే. నమస్తే సార్ మీరు ఎట్లా విశ్లేషిస్తారు ఈ అంశాన్ని? అంటే హామీలు ఇప్పుడు అనేది ప్రతి ప్రభుత్వం ఎవరు అధికారంలోకి రావడానికి ఇష్టానుసారంగా ఇస్తుంటారు, మనం చూస్తుంటాం. సో సాధ్యాసాధ్యాలు అనేది తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అనేది అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఏం జరగబోతోంది సార్ పొత్తులకు హామీల తర్వాత సంబంధించి ఇవన్నీ కూడా? మాట్లాడదాం. ఇప్పుడు సార్ తమిళనాడు శాసనసభ, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంగా ఇవాళ ఇవాళ థింక్ చేయట్లేదు పార్టీలు. రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో ఢిల్లీ అధికారానికి ఇప్పటికే ఎన్డీఏ ఒక 42 ఎంపీ సీట్లున్న బెంగాల్ తన గ్రిప్లోకి తీసుకుంది. తమిళనాడు కూడా తన గ్రిప్లోకి తీసుకుంటే బీజేపీ పార్టీనో ఏఐడిఎంకే మిత్రపక్షంగానో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఇదొక 48 సీట్లు, దాంట్లోకి 40 సీట్లు ఎన్డీఏ ఫోల్డ్లోకి పోతాయన్నటువంటి ఉద్దేశంతో ఇమ్మీడియట్గా కాంగ్రెస్ మేము మద్దతు ఇస్తాం అంటున్నారు. మద్దతు ఇస్తే సాయంత్రం కల్లా వామపక్షాలు 4 సీట్లు, ఇంకో చిన్న పార్టీ 1, కాంగ్రెస్ ఒక 5, 10 సీట్లు ఇస్తే వాళ్ళకు సరిపోతాయి. కాబట్టి సహజంగానే విజయ్ కూడా ఏ పార్టీ తోటి పొత్తు పెట్టుకున్నా, డిఎంకే తోటి పొత్తు పెట్టుకున్నా, ఏఐడిఎంకే తోటి పొత్తు పెట్టుకున్నా రాష్ట్రంలో అనేక సమస్యలు వస్తాయనే భయంలో ఉన్నాడు. కాబట్టి చిన్న పార్టీలు, లోకల్ పార్టీల సపోర్ట్ తోటి ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నటువంటి ఉద్దేశంలో విజయ్ యొక్క సూచన అవుపడుతుంది. మనకు తండ్రి కాంగ్రెస్ తోటి మాట్లాడటం ఇటువంటిది అవుపడుతుంది. కాబట్టి ఇవాళ ఒకవేళ విజయ్ పార్టీ అధికారంలో ఉన్న పార్లమెంట్ సీట్ల పంపిణీలో పెద్ద విభేదాలు ఏమి ఉండవు. అవి వంచుకోవటంలో అనేక చోట్ల, అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీకి శాసనసభ ఎక్కువ ఇచ్చి, ఢిల్లీలో అధికారం కావాలనుకునేటువంటి పార్టీలకు పార్లమెంట్ సీట్లు ఎక్కువ ఇచ్చినటువంటి పరిస్థితి మనం చాలా రాష్ట్రాల్లో చూస్తున్నాం. కాబట్టి దాన్ని పెద్ద మనం విధిగా భావించాల్సిన పని లేదు. విజయ్ యొక్క యోచన కూడా అదే ఊపడుతుంది. రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచి కూడా విజయ్ని కాదని మరొకరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఇంకో కుట్ర జరిగిన తమిళనాడు ప్రజలు ఊరుకోరు. ఎందుకంటే పాపులర్ ఓటింగ్ తోటి ఇవాళ విజయ్ని అనుకున్నారు. రెండవది, గవర్నర్ పద్ధతి నాకు నచ్చలే. మెజారిటీ తోటి రా అంటున్నాడు. మెజారిటీ ఆయన శాసనసభ నిరూపించుకునేదేనాడో ఆనాడు మెజారిటీ తెలిపోద్ది. ఇప్పుడు ఎవరిదైతే లార్జెస్ట్ పార్టీ ఉంటుందో వాళ్ళని ఆహ్వానిస్తారు గవర్నర్. వాళ్ళని ఆహ్వానించాలి, విజయ్ని ఆహ్వానించాలి. 15 రోజుల్లో లేదా 10 రోజుల్లో బలం నిరూపించుకోవాలి, చెప్పాలి. అప్పుడు బలం చూడాలి. కానీ ముందే నువ్వు పేర్లు రాసుకొని రా, నువ్వు నిరూపించుకుంటే మరి గవర్నర్ ముద్దలు నిరూపించుకుంటట్టయితే శాసనసభలు ఎందుకు నిరూపించుకోవాలి? కాబట్టి లార్జెస్ట్ పార్టీకి పాపులర్ ఓటింగ్ తోటి వచ్చినటువంటి విజయ్కి ఛాన్స్ ఇవ్వాలి. 15 రోజుల్లో 10 రోజుల్లో. మధ్యలో వస్తున్నాను, చాలా మందికి డౌట్ మీరు అన్నదే. ఇప్పుడు మనము మహారాష్ట్ర అప్పుడు చూసాం, ఏక్నాథ్ షిండే అప్పుడు రాత్రి గవర్నర్ గారిని కలవడం, అన్ని చేయడం, ఇవన్నీ కూడా అయిపోయాయి. అప్పుడు అంటే అవసరాన్ని బట్టి వాళ్ళంతా నడిపించేస్తున్నట్టుగా అనిపించేది కదా. అవును. కాబట్టి ఖచ్చితంగా పార్లమెంటరీ సాంప్రదాయం పెద్ద పార్టీకి అవకాశం ఇస్తారు, మెజారిటీ నిరూపించుకోమంటారు. కాబట్టి నిరూపించుకోలేకపోతే విజయ్ రిజైన్ చేస్తారు. కానీ గవర్నర్ ముందే మెజారిటీ ఉందా నాకు లిస్ట్ ఇవ్వని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. చాలా రాష్ట్రాల్లో లార్జెస్ట్ పార్టీని ముందు ఆహ్వానిస్తారు, ఆ తర్వాత నిరూపించుకోమంటారు. నిరూపించుకునే లోపు ఏదో ఒక ఫ్రంట్, కాంపోజిషన్, కాంపోనెంట్స్ అటు ఇటు మారుతూ ఉంటాయి. కాబట్టి ఆ గవర్నర్ ఆ ప్రియారిటీ, ఆ ప్రాధాన్యత విజయ్కి ఇవ్వాలి. ఇది రెండో అంశం. తర్వాత మూడో అంశం ఏంటంటే, సహజంగానే జాతీయ పార్టీలకు తమిళనాడు పాలిటిక్స్లో రోల్ లేదు. 3 దశాబ్దాలు అయిపోయింది ఆ రోల్ పోయి. కాంగ్రెస్కు పోయింది, మరి బీజేపీకి పెద్దగా ఎంట్రీ లేదు. ఇప్పుడు కూడా ఇంకా వాళ్ళ స్ట్రెంగ్త్ మినిమైజ్ అయింది. కాంగ్రెస్ స్ట్రెంగ్త్ కానీ బీజేపీ స్ట్రెంగ్త్ కానీ మినిమైజ్ అయింది. అయినప్పటికీ వాళ్ళ ఫోల్డ్లో తమిళనాడు గవర్నమెంట్ ఉండాలనే కోరికలు ఆ 2 పార్టీలకు ఉన్నాయి. ఎందుకంటే రేపు పార్లమెంట్ ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకుని ఆ ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి సహజంగానే బీజేపీ తోటి ముందే ఆఫర్ రిజెక్ట్ చేశాడు. కాబట్టి బహుశా అదర్ దాన్ ఈ 3 పార్టీలు, బీజేపీ, ఏఐడిఎంకే, డిఎంకే కాకుండా మిగతా వాళ్ళు చేరదీసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. అది సాధ్యం కానప్పుడు మేజర్ తమిళనాడు పార్టీలను సంప్రదించవచ్చు. కాబట్టి ఈ ఆస్పెక్ట్లో మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఇవాళ ఆర్థిక విషయాల మీద పెద్ద ఎక్స్పోజ్ చేస్తున్నారు. నేను ఒక ఎకనామిక్ స్టూడెంట్ని అయినా ఎలక్షన్స్ ముందు చెప్తే నమ్మేవాళ్ళు కాదు నేను చెప్పే విషయాలు. ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత చెప్తున్నా, తమిళనాడు ఇవాళ టాప్ ఎకానమీలో ఒక ఎకానమీ, టాప్ 2 ఎకానమీస్లో ఒక ఎకానమీ. ఏది భారతదేశంలో 35.5 lakh రూపీస్ ఇవాళ దాని జిఎస్డిపి, అంటే 35 trillion రూపీస్. అంటే అంత ఆ స్థాయిలో ఎకానమీ. మన 2 రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్ర జిఎస్డిపి కలిపితే ఎంత ఉంటుందో ఒక తమిళనాడు అంత ఉంది.
ఆ రాష్ట్ర స్థాయి కూడా ఆ స్థాయిలో ఉంది. తర్వాత మిగతా దేశంలో ఏ రాష్ట్రంలో లేని క్యారెక్టర్ ఎక్సెప్ట్ మహారాష్ట్ర, ఆ ప్రొడక్షన్, భారతదేశం ప్రొడక్షన్ సెక్టార్లో, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో వీక్ అని మనం అందరం అనుకుంటాం. కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో అరౌండ్ 15% గ్రోత్ రేట్ ఉంది. 13 to 15% ఎనార్మస్. తర్వాత ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ పోయిన సంవత్సరం దరిదాపు $3.5 బిలియన్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. కాబట్టి ఏ విధంగా కూడా తమిళనాడు వంక పెట్టడానికి వీల్లేదు. అట్లాగే 8.5 సర్వీస్ సెక్టారు, ప్రైమరీ సెక్టార్ కూడా అరౌండ్ 6% గ్రోత్ రేట్ ఉన్నది. ఆ గ్రోత్ రేట్స్ చూస్తే కళ్ళు తిరిగిపోతాయి ఏ రాష్ట్రానికైనా. ఆ స్థాయిలో ఉంది. కాబట్టి తమిళనాడు ఏం డెవలప్ కావట్లేదు, లేకపోతే తమిళనాడులో ఇంకా ఏదైనా లా అండ్ ఆర్డర్ ఇంకేదైనా చెప్పండి ముచ్చట. రాజకీయ పార్టీ ఎలక్షన్ల ముందల ఆరోపణలు చేస్తాయి కాబట్టి నేను ఎలక్షన్ల ముందల చెప్తే నమ్మరు. ఇవాళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ దరిదాపు $6,500 ఉంది, ఇండియాది $3,000. కాబట్టి ఆ స్థాయిలో తమిళ రాష్ట్రం అభివృద్ధి చెందింది. కాబట్టి మేమే అభివృద్ధి చేస్తామని ఏ జాతీయ పార్టీ పెట్టినా తమిళనాడు డెవలప్మెంట్ ముందు ఇలా బెంకాలు నడవు. తర్వాత ఇంకో అంశం ఏంటంటే, ఇప్పుడు తమిళనాడులో ఇవి అమలు చేయగలుగుతా, హామీలు అమలు చేయగలుగుతా ఉంది. సపోజ్ లక్ష రూపాయల కమిట్మెంట్ ఉందంటారండి. ₹1,00,000 ఒకే 1,00,000 కోట్ల కమిట్మెంట్ ఉందంటారు. 1,00,000 కోట్ల కమిట్మెంట్ 1 ఇయర్లో ఎందుకు అమలు చేస్తారు? ఈ స్థాయిలో ఉన్నటువంటి రాష్ట్రం ప్రతి సంవత్సరం ఒక 20,000 కోట్లు దానికోసం ఇచ్చిన హామీలు అమలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. ప్రియారిటీ ప్రజలు ఏదైతే అర్జెంటు కోరుకుంటారో ప్రియారిటైజేషన్ ప్రకారం అర్జెంటు కోరుకునే ముందు చేస్తారు, అర్జెంటు కానీ ఆఖరి చేస్తారు. ఇప్పుడు తెలంగాణలో ఒక తప్పు చేశారు తెలంగాణ గవర్నమెంట్. మేము రుణమాఫీ చేస్తామని 21,000 కోట్ల రుణమాఫీ చేశారు. కానీ గ్రామీణ లెవెల్లో వాళ్ళకి తెలియదు. గ్రామీణ లెవెల్ అర్జెంటు కోరింది ఏంటంటే రైతు బంధు, రైతు భరోసా. ప్రతి కారు అంటే ప్రతి సీజన్లో రైతులు పంట పండించడానికి వాటిని కోరుకుంటారు. అప్పుడు కూడా అర్జెన్సీ అది. కాబట్టి రుణమాఫీని 20,000 కోట్లు 3 విడతలకు మాఫీ చేసుకుంటూ వస్తే పెద్ద కష్టమయ్యేదేం కాదు. ఒకేసారి 21,000 కోట్ల భారంతో వాళ్ళు ఇచ్చిన హామీలు కొన్ని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. తమిళనాడులో ఆ పొరపాటు చేయకుండా ప్రియారిటైజేషన్ ప్రకారం అమలు చేసుకుంటూ పోతే 1,00,000 కోట్ల కమిట్మెంట్ అమలు చేయడం పెద్ద కష్టమే కాదు ఆ ఎకానమీకి. కాబట్టి అన్ని పనులు చేయొచ్చు. ఇంతకుముందు మా మిత్రుడు పుల్లారావు గారు చెప్పినట్టుగా కరప్షన్ ఎక్కడ సేవ్ చేస్తారు? ఇప్పుడు విజయ్ వచ్చినా అదే బడ్జెట్, స్టాలిన్ ఉన్నా అదే బడ్జెట్, రేపు బీజేపీ వచ్చినా అదే బడ్జెట్, అదే జిఎస్టీపీ అదే బడ్జెట్. పొలిటికల్ పార్టీ మారిన తర్వాత వీటిల్లో మారవు. మరి ఎక్కడ గెయిన్ అవుతారు? కరప్షన్ తగ్గితే గెయిన్ అవుతారు. 40% కరప్షన్, 30% కరప్షన్ నడుస్తుంది ఏ రాష్ట్రంలో అయినా. దాన్ని తగ్గించుకుంటే ఇవాళ కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు, కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి కాబట్టి ఆదర్శం కోసమైనా లేకపోతే డిఫరెన్స్ చూపెట్టుకోవటమైనా దాన్ని 30% నుంచి 15%కో 10%కో తగ్గించగలిగితే అక్కడే దరిదాపు బడ్జెట్లో 60,000 కోట్లు సేవ్ అవుతాయి. అందుకని ఆ ఆస్పెక్ట్లో ఆలోచించాలి తప్ప ఈయన చేయలేడు, ఈయన ఎట చేస్తాడని నెగిటివ్ క్యాన్వాసింగ్ కరెక్ట్ కాదు. రైట్. నవకుమార్ గారు ఒక్కసారి పుల్లారావు గారు